మన పాటలీపుత్రము, తర్వాతన గౌతముడు, బుద్ధుడు, తర్వాత ఇలాంటి పేర్లని మనకు గుర్తే కదా. భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధుడు నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా గత ముందు యుద్ధాలు చేయడం, ఆ తర్వాతన శాంతి కావాలని కోరుకోవడం, బుద్ధుడిగా మారటం, ఆ వృక్షం కింద ఉండటం, అక్కడ బుద్ధగా నడుస్తూ ఉంటుంది. ఇదంతా మనకి తెలిసినటువంటిదే ఈ చరిత్ర అంతా. అయితే తర్వాత నేపాల్ బుద్ధుడికి బౌద్ధ కేంద్రం అంటే అది హిందూ రాజ్యమే, వాస్తవంగా బౌద్ధం నడుస్తున్నటువంటిది థాయిలాండ్. అయితే భారతదేశంలోనే బౌద్ధానికి సంబంధించినటువంటి దలైలామా ఉంటున్నాడు. ఇప్పుడు దలైలామా ఈ దఫా తన తర్వాత లామాని అంటే తన వారసుని ప్రకటించబోతున్నారు. ఆయన చైనాలో తాము పెట్టినోడే దలైలామా అన్నటువంటిది చైనా ప్రొజెక్ట్ చేస్తుంటే దానికి నిరాకరించారు. రెండవది, టిబెట్లోనే పుట్టాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా పుట్టచ్చు ప్రపంచంలో, కానీ స్వతంత్ర దేశంలోనే పుడతాడు దలైలామా, నేను డిసైడ్ చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ దలైలామాకి సంబంధించి తేల్చబోతున్నారు. మేబీ భారతదేశంలో వ్యక్తిని కనుక ఐడెంటిఫై చేస్తే ఎట్లాగూ టిబెట్లో అలౌ చేయరు కాబట్టి, ఇక్కడే ఉంటారు కాబట్టి, అప్పుడు భారత్ బౌద్ధ క్షేత్రం అవుతుంది.